రైతుల కోసం కేంద్రం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ఈ పథకంతో రైతులకు సేద్యాన్ని మరింత సులభతరం చేయడమే కేంద్ర లక్ష్యం. సౌకర్యాలను పెంచి ఉత్పాదకతను పెరిగేలా చేసి రుణాల నుంచి పంట మార్కెటింగ్ వరకు అన్నింటా కేంద్రం చేదుడు బాదుడుగా నిలవనుంది. అంతేకాదు దిగుమతులపై ఆధారపడకుండా పంటల సాగును పెంచాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా రైతులకు సూచనలు చేశారు. కేంద్రం మరో కొత్త స్కీమ్. ధనధాన్య కృషి యోజన. దిగుమతులపై ఆధారపడొద్దు, ఆ పంట సాగును పెంచండి. మోదీ. దీపావళికి ముందు దేశ రైతులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 24,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభించారు. ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందించడం, ఉత్పాదకతను పెంచడం, రైతులకు సులభమైన రుణ సౌకర్యాలు, మార్కెటింగ్ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. इस ऐतिहासिक दिन देश की आत्मनिर्भरता के लिए, किसानों के कल्याण के लिए दो महत्वपूर्ण नई योजनाओं की शुरुआत हो रही है. पहली, प्रधानमंत्री धन धान्य कृषि योजना और दूसरी दलहन आत्मनिर्भरता मिशन. ये दो योजनाएं भारत के करोड़ों किसानों का भाग्य बदलने का काम करेगी. ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తారు. ఈ స్కీమ్ పరిధిలోకి 100 జిల్లాలను ఎంపిక చేసి అందులో రైతుల వ్యవసాయం, నీటిపారుదల, ఉత్పాదకత, మార్కెటింగ్ ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వం చొరవ చూపుతుంది. వ్యవసాయ అభివృద్ధికి కావలసినంత సహకారం అందిస్తుంది. రైతుల ఆదాయం, పంట ఉత్పాదకత తక్కువగా ఉండే ఈ 100 జిల్లాలను 2030 నాటికి గణనీయంగా అభివృద్ధి సాధించేలా చేస్తారు. కేంద్రం పరిధిలోని 11 మంత్రిత్వ శాఖల నుంచి 36కి పైగా పథకాలను ఈ 100 జిల్లాల్లోని రైతులు ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు. దాదాపు 17 మిలియన్ల మంది రైతులు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద ప్రయోజనం పొందుతారు. పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రారంభించారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, భవిష్యత్ తరాలకు సాధికారత కల్పించడం ఇందులో భాగం. మెరుగైన విత్తనాలు, నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తులు కొనుగోలు చేయడం ఇలా రైతులకు నేరుగా ఈ స్కీమ్ కింద ప్రయోజనం కలిగేలా చేస్తారు. భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఉపయోగపడుతుంది. కేవలం వరి, గోధుమ పంటలపైనే ఆధారపడకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాల సాగును మరింత పెంచాల్సిన అవసరముంది. దేశ అవసరాలతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా, వాణిజ్య పంటలను పండించేలా రైతులకు సౌకర్యాలు, సహకారం కేంద్రం అందిస్తుంది.